నా భూతో నా భవిష్యత్. కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. దేశంలో తొలి మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోల్ MLFF వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఈ నూతన విధానంలో టోల్ చెల్లించడానికి వాహనాలు ఆగాల్సిన అవసరం ఉండదని NHAI తెలిపింది. తద్వారా ప్రయాణ సమయం ఆదా అవుతుందని వెల్లడించింది. సరకు రవాణా వేగవంతమై ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందని వివరించింది. ప్రస్తుతం గుజరాత్లోని 48వ జాతీయ రహదారిలో ఓ టోల్ ప్లాజా ఈ విధానం అమలు చేస్తున్నామని పేర్కొంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై MLFF వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని NHAI తెలిపింది. జాతీయ రహదారులపై టోల్ వసూళ్ల విధానంలో NHAI విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. గుజరాత్లోని 48వ జాతీయ రహదారిపై సూరత్ భరూచ్ సెక్షన్లో ఉన్న చోరయాసి టోల్ ప్లాజా వద్ద మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోల్ MLFF విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో టోల్ ప్లాజాలో పైన శాటిలైట్ ఆధారిత GPS, RFID ఫాస్టాగ్ రీడర్, ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్, ANPR కెమెరాలు ఉంటాయని అధికారులు తెలిపారు. వాహనం ప్లాజాలోకి వస్తుండగా కొంత దూరం నుంచే దాని నంబర్ ప్లేట్ను ANPR కెమెరా గుర్తిస్తుందని చెప్పారు. RFID ఫాస్టాగ్ రీడర్ ఆ వాహన ఫాస్టాగ్ను స్కాన్ చేసి టోల్ ఫీజును వసూలు చేస్తుందని వివరించారు. చోరయాసి టోల్ ప్లాజా వద్ద దేశంలోనే తొలి బ్యారియర్లెస్ టోలింగ్ వ్యవస్థను ప్రారంభించినట్లు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. టోల్ వసూళ్ల డిజిటలైజేషన్, జాతీయ రహదారుల ఆధునికీకరణలో ఇదొక కీలక ముందడుగు అని X వేదికగా వెల్లడించారు. నూతన విధానం వల్ల ప్రయాణ సమయం ఆదా అవడమే కాకుండా హైవేలపై ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని గడ్కరీ వివరించారు. ఇంధన పొదుపు జరిగి కాలుష్యం తగ్గుతుందని రాసుకొచ్చారు. సరుకు రవాణా వేగవంతమై వ్యాపార సౌలభ్యం మెరుగుపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివరి నాటికి 1050కి పైగా టోల్ ప్లాజాలను మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోల్ విధానంలోకి మార్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. నూతన విధానం వల్ల ఏటా 1500 కోట్ల విలువైన ఇంధనం ఆదా అవుతుందని అధికారులు అంచనా వేశారు. టోల్ వసూలులో పారదర్శకత పెరిగి అదనంగా మరో 6000 కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.